ఇంకా వ్యాపారములు చేసే వాళ్ళకి అన్ని రకాల వ్యాపారాలకి శని 11వ స్థానంలో ఉండడం వల్ల లాభం ఉంటుంది. కానీ కుజుడు 2వ స్థానంలో ఉండడం వల్ల మాటల వల్ల కస్టమర్స్ బాధపడే అవకాశాలు ఉంటాయి. కాస్త ఆచితూచి మాట్లాడండి. వచ్చిన కస్టమర్స్ అందరూ దేవుడికి సమానం కాబట్టి వారితో నమస్కార ధోరణితో పిలిచి అద్భుతంగా వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వండి. మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ దగ్గర అమ్మకండి. ఇంకా రియల్ ఎస్టేట్ పాత స్థలాల అమ్మకం జరగవచ్చు, లావాదేవీలు అన్నీ అవ్వచ్చు. పోస్ట్ మార్చ్ తర్వాత, ఉగాది తర్వాత కొనుగోలు చక్కగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ మెయింటైన్ చేసే వాళ్ళు యంత్రాలకి కాస్త ఓవరాయిల్ చేయడము, ఈ మరమ్మతులన్నీ కూడా చేయడము, లేదా విదేశాల నుంచి మంచి మిషనరీస్ దింపడం అంతా కూడా ఏప్రిల్ తర్వాత మీకు చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా ఈ ల్యాండ్స్, లోన్స్, తర్వాత చిట్ ఫండ్స్ అవన్నీ వెళ్తున్నారు చూసారా, మీరందరూ కూడా ఒకసారికి 2 సారి డాక్యుమెంటేషన్ అంతా బాగా చదవండి, గోత్రు చేయండి. మీ అడ్వకేట్ దగ్గర, మీ లాయర్ దగ్గర అన్ని చూపించి కరెక్ట్గా ఉందా అని చూపించిన తర్వాత సంతకాలు పెట్టండి. కానీ తొందరపడి సంతకాలు పెట్టి అడ్వాన్స్ ఇచ్చి మోసపోకండి.